టూ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు మనము మన వ్లాగ్ని అయితే మన షాప్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఈరోజు నేను లేట్ అయి లేచిన అండ్ లేట్ అయ్యి షాప్ తెరిచిన. సో అందుకని ఫటాఫట్ క్లీన్ చేసుకొని మన షాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి 4-5 డేస్ నుంచి లేబల్ జనరేటింగ్ అయితే ప్రాబ్లం అయితే నడుస్తున్నాను. అదైతే ఈరోజుకు మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. కాకపోతే దీని ద్వారా మనకు 2 ఆర్డర్స్ అయితే లాస్ అయినాయి, 2 ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అండ్ 2 ఆర్డర్స్ అయితే మనకు లేబుల్ జనరేట్ అయిపోయినాయి అండ్ 1 ఆర్డర్ అయితే పెండింగ్లో అలాగే ఉంది. చూద్దాం, ఆ ఒక ఆర్డర్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అవుతుందా అవ్వదని నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో చెప్తాను. అండ్ ఈరోజు అయితే మనకు 2 లేబల్ అయితే జనరేట్ అయినాయి. ఆ లేబల్ని మనము జనరేట్ చేసుకున్న లేబల్ని జిరాక్స్ తీసుకొచ్చి మనం అంటించి మనం ప్యాక్ చేసి పెట్టుకోవాలి. కొరియర్ బాయ్ వస్తాడు ఇప్పుడు. సో అండ్ ఇప్పుడు మనకు ఇంకో పని కూడా ఉంది. మా నాన్నకి చెప్పులు లేవంట. ఆ చెప్పులను మనం బస్ స్టాండ్లో బస్కి పంపిస్తే మన ఇంటికాడ తీసుకుంటారు. సో ఆ పని కూడా చేసేద్దాం. అండ్ చలో, మధ్యలో కనిపిస్తున్న రెడ్ బస్సే మన ఊరి బస్. సో అందులో మన తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసినాం. నెక్స్ట్ మనం లేబల్ జిరాక్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళాలి. మన షాప్ దగ్గర కూడా జిరాక్స్ ఉంది, కాకపోతే అక్కడ 10 రూపీస్, ఇక్కడ 2 రూపీస్. అందుకని నేను అక్కడ నుంచి ఇక్కడ 500 మీటర్ దూరం వచ్చి నేను జిరాక్స్ తీసుకుని వెళ్తా. ఇదే మా ఊరిలో చీపెస్ట్ జిరాక్స్ సెంటర్. నేనైతే 2 ప్రింట్ తీసుకున్నాను, టోటల్గా 4 రూపీస్ అయింది. నేను అక్కడ తీసుకుంటే నాకు 20 రూపీస్ అవుతుండే. మనకు 4-5 డేస్ నుంచి మీషోలో లేబల్ జనరేటింగ్ అనేది అయితే ప్రాబ్లం అయితే వస్తూ ఉండే. సో టోటల్గా నా 5 ఆర్డర్స్ అయితే పెండింగ్ లో ఉండే. సో ఈ రోజుకి మనకి 2 ఆర్డర్స్ అయితే లేబల్ జనరేట్ అయితే అయినాయి అండ్ మిగతా 2 ఆర్డర్స్ అయితే ఆటోమేటికలీ క్యాన్సిల్ అయిపోయినాయి మీషో ద్వారానే. ఒక ఆర్డర్ అయితే ఇంకా అలాగే పెండింగ్ చూపిస్తుంది, అది లేబల్ జనరేట్ అవ్వడం లేదు. గైస్, మీకు కూడా ఇలానే ప్రాబ్లం అవుతుంటే కామెంట్ చేయండి. మీరు కూడా నాలాగే మీషోలో బిజినెస్ చేస్తున్నట్లయితే నాలాగా నార్మల్ కవర్స్ అయితే వాడకండి. ఎందుకంటే మనకు మన ప్రొడక్ట్ ఏదైనా రిటర్న్స్ వచ్చినప్పుడు, రాంగ్ రిటర్న్స్ అని వచ్చినప్పుడు అప్పుడు మనకు క్లెయిమ్ అయితే ఇవ్వదు మనకు మీషో. సో అందుకని ఇలాంటి కవర్స్ వాడకూడదు. మీషో కవర్స్ అయితే వస్తాయి కదా, అవి అయితే వాడాలి, అప్పుడే మనకు క్లెయిమ్ అయితే అవుతాయి. నా దగ్గర అయితే ఇప్పుడు మీషో కవర్స్ అయితే అయిపోయినాయి. సో ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. సో అందుకని ఈ 2 ఆర్డర్స్ ని మనం ఈ నార్మల్ ప్యాకింగ్ చేసినాం. ఇప్పుడు ప్యాక్ చేసే లోపే మనకు తిన టైం అయింది. సో లంచ్ చేసి మనం కిందికి వచ్చే లోపలే డెలివరీ బాయ్ అయితే వచ్చాడు. ఇది ఈ రోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ దగ్గర. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.